నమస్కారం రైతు సోదరులారా, నేటి వ్యవసాయ కార్యక్రమంలో తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా ఇబ్బనహళ్లి హోబలి బీరసంద్రపాళ్య గ్రామానికి చెందిన ఒక ప్రగతిశీల ఒక్క రైతు అయినటువంటి శ్రీ జయరాం గారి తోటలో నేల ఆరోగ్యంతో పంట ఆరోగ్యం ఎలా మారుతుందో చూద్దాం. 2019లో ఒక్క మొక్కలను నాటారు. నేల ఆరోగ్యం గురించి తెలుసుకుని ఈయన జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువు, పశువుల ఎరువును ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. రండి ఆయన్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్, జయరాం అండి. ఇది తిప్పటూరు తాలూకా ఇబ్బనహళ్లి హోబలి బీరసంద్రపాళ్య నా ఊరు. అక్కడే ఈ తోట ఉంది. నేను ఉల్లాచెగౌడ్రు గారు ఆయనవి నేను ఒక 100 వీడియోల పైన చూశాను. ఆ వీడియోలు చూసి ఆయన చెప్పిన విధంగానే చేశాను. సో దానివల్ల నేను నాకు సంతోషం అనిపించి దాన్నే కంటిన్యూ చేశాను. నేను ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎరువులు వాడలేదు. ఏడాదికి 2 సార్లు పచ్చిరొట్ట ఎరువు వేసుకుంటాను తొలకరి వర్షాలకు ముందు. ఆ తర్వాత మళ్ళీ అది కాకుండా ఫుల్ గ్రైండింగ్ పశువుల వేస్తాను. చెట్టుకు ఒక టబ్, ఇప్పుడు ఆ డాక్టర్ సాయిల్ వేస్తే 10 రోజుల్లోనే ఒక్క మొక్క ఒక రంగు మారిపోతుంది. ఫుల్ గ్రీన్ గా సంతోషంగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడంతా పూత వస్తోంది, తోట అంతా బాగా పచ్చగా తయారవుతోంది. నాకు డాక్టర్ సాయిల్ జీవ సంబంధిత ఎరువుల మీద చాలా నమ్మకం కలిగింది. విన్నారుగా, శాస్త్రవేత్తల ప్రకారం మట్టిలో జీవ కార్బన్ అంటే మరియు సూక్ష్మజీవుల పరిమాణం పెరిగితే మొక్కలు మరియు వేర్ల అభివృద్ధి మెరుగవుతుంది. దీనివల్ల పోషకాల గ్రహింపు పెరిగి మొక్కలు మరింత ఆరోగ్యంగా తయారవుతాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR మరియు FAO నివేదికల ప్రకారం నేల ఆరోగ్యం మెరుగుపడితే దీర్ఘకాలంలో పంట ఉత్పత్తి మరియు నాణ్యత రెండూ పెరగొచ్చు. ఖర్చు విషయంలో ఇప్పుడు మనం ప్రభుత్వ ఎరువులు వేయడంతో పోలిస్తే ఇందులో సగానికి సగం ఆదా అవుతుంది. చూడండి, 8,000 రూపాయలు నేను ఖర్చు చేస్తే 1,300 మొక్కలకు నేను డాక్టర్ సాయిల్ ఇచ్చేస్తాను. సో ఏడాదికి 3 సార్లు ఇస్తాను. ఒక 30,000 రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుంది అంతే. వ్యవసాయ ఖర్చు సగం తగ్గిందని చెబుతున్నారు నిపుణులు చెప్పినట్లు. నేల ఆరోగ్యాన్ని కాపాడటం వ్యవసాయ భవిష్యత్తుకు ముఖ్యం. సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు, సమతుల్య పోషకాల వాడకం నేల నాణ్యతను మెరుగుపరచడానికి సాయపడుతుంది. తుమకూరు జిల్లా జయరాం గారి అనుభవం చూశాక నేల ఆరోగ్యంపై దృష్టి పెడితే వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి మరిన్ని ప్రగతిశీల రైతుల యశోగాథల కోసం మా మైక్రోబీ అగ్రోటెక్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ధన్యవాదాలు.